హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ట్రెండ్ కలెక్షన్స్. ఇక్కడ చూపిస్తున్న స్టాండ్ వచ్చి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ 3 ఫీట్ హైట్ ఉంటుందన్నమాట. కంప్లీట్ డిస్మాంటిల్ స్టాండ్. ఇక్కడ నేను చూపిస్తున్న రింగ్ వచ్చి హ్యాండ్స్ అటాచ్ చేసుకునే రింగ్. ఇది ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు దీనికి నీడిల్స్ కానీ ఏది థ్రెడ్స్ ఏమి యూస్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. నేను స్టోన్ స్టడెడ్ ఉండే మళ్ళీ అటాచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చిన్న హ్యాండ్స్ అయితే నేను తీసుకున్నాను. మనం పెద్ద రింగ్సే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు పెద్ద హ్యాండ్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏంటంటే ఇక్కడ ఈ రింగ్స్లో జస్ట్ ఇన్సర్ట్ చేయడం మాత్రమే. ఒకటి ఫ్రంట్ నుంచి ఇన్సర్ట్ చేయాలి, నెక్స్ట్ ఇంకొకటి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి. మీకు టైట్గా లేదనుకుంటే ఇలా బ్లాక్ థ్రెడ్ ఒకటి అటాచ్ చేసుకొని వెనకాల కమ్మీకి ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు అక్కడే స్క్రూస్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అది డైరెక్ట్గా స్టాండ్కి మీకు అటాచ్ చేసేయచ్చు. సో ఈ విధంగా అయితే 2 కలెక్షన్ రింగ్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాము. నా కలెక్షన్ వచ్చి చిన్నది కాబట్టి నేను ఒక కలెక్షన్ రింగే యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో అటాచ్మెంట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ అంతా శారీతో కవర్ అయిపోతుంది కాబట్టి మనకి హ్యాండ్స్ జస్ట్ ఫ్రంట్ సైడ్ కనబడితే సరిపోతుంది. మనం ఎప్పుడు కలెక్షన్ ఫిక్స్ చేసుకున్న తర్వాతే హ్యాండ్స్ రింగ్ అనేది మనము అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ కలెక్షరింగ్ పెద్దది కలెక్షన్ ఉంటే కనుక మీరు ఆ రింగ్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బాడీ పార్ట్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. దానికి వచ్చి నేను రెడ్ కలర్ శారీ యూస్ చేస్తున్నాను కాబట్టి దాని కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను. 1 మీటర్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మొత్తం ర్యాప్ చేస్తున్నాను కలెక్షానికి అంతా కూడా. మనకి వెనకాల హ్యాండ్స్ పార్ట్ వచ్చేటట్టు, ముందర ఎలాగో ఆ కలెక్షన్కి చెస్ట్ పార్ట్ లాగే ఉంటుంది కాబట్టి సో దానికి కవర్ అయ్యేటట్టు ఈ వెల్వెట్ క్లాత్ మొత్తం ర్యాప్ చేసేస్తున్నాను అనమాట. సో దానికి ఎక్కడికక్కడ నీట్గా ఉండేటట్టు సెక్యూర్ చేసేసుకోవాలి. మీరు థ్రెడ్స్ అయినా యూస్ చేసుకోండి. నేనైతే సేఫ్టీ పిన్స్ ఎక్కడికక్కడ స్టిక్ చేసేసాను అనమాట. సో మనకి బాడీ పార్ట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ నాకు స్టాండ్కి నేను కూర్చున్నట్టు అమ్మవారిని చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం పఫీగా రావాలి అని చెప్పి ఇక్కడ కొన్ని క్లాత్స్ అనేది యూస్ చేస్తున్నాను. ఆ స్టఫ్ కోసము కొన్ని క్లాత్స్ అనేది యూస్ చేసి దాన్ని లోపలంతా పెట్టేసి ఈ విధంగా థ్రెడ్తో అంతా సెక్యూర్ చేస్తున్నాను అనమాట. పైన కింద అది మళ్ళీ ఫ్రంట్కి రాకుండా నేను థ్రెడ్తో అనేది సెక్యూర్ ఇక్కడ నేను బేస్మెంట్కి అయితే అది స్టూల్కి అయితే లెగ్స్ అటాచ్ చేయడానికి చూస్తున్నాను. ఇక్కడ నేను కూర్చున్నట్టు చేయాలనుకుంటున్నాను కాబట్టి లెగ్స్ ఈ విధంగా అటాచ్ చేశాను. మీరు కాలు మీద కాలు వేసుకొని అమ్మవారు కూర్చోవాలి, లేదా ఒక కాలు కిందకి ఒక కాలు పైకి పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ స్టూల్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఈ స్టూల్ యొక్క లెగ్స్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్తో మనం టై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కూర్చున్నట్టు అమ్మవారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ టై చేస్తున్నాను. ఇక్కడ నేను సిల్క్ శారీ తీసుకున్నాను, మైసూర్ సిల్క్ శారీ, రెడ్ కలర్ శారీ. సో దానివల్లే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక 1 మీటర్ ఫ్రంట్లో వదిలేసుకోవాలి. ఈ పార్ట్ మనం వచ్చి లెగ్కి ర్యాప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మిగిలినది పళ్ళు పార్ట్ వరకు ప్లీట్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనం ఎన్ని ఇంచెస్ అయినా ప్లీట్స్ పెట్టుకోవచ్చు. మీకు సన్నగా ప్లీట్స్ కావాలి అంటే 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ ఒక్కొక్క ప్లీట్కి గ్యాప్ ఉండేటట్టు చూసుకొని ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ పళ్ళు పార్ట్ అయితే నేను ప్లీట్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 3 ఇంచెస్ అలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఈ పళ్ళు పార్ట్ని కూడా మనం క్లిప్స్తో సెక్యూర్ చేసేసుకోవాలి. సో మీరు ఏదైనా కూడా ఒక శారీ తీసుకుంటే దాని కాంట్రాస్టే బ్లౌజ్ ఉండేటట్టు చూడండి. బ్లౌజ్ వచ్చి వెల్వెట్ ఉంటే కనుక దానిపైన జ్యువెలరీ వేస్తే కరెక్ట్గా పాప్ అవుతుంది అనమాట. చూడడానికి కూడా ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. సో దీన్ని నేను క్లిప్తో అయితే సెక్యూర్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం స్టాండ్కి ఏ విధంగా ఫిక్స్ చేస్తారో అనేది చూద్దాము. సో మనం ప్లీట్ పెట్టుకున్న పార్ట్ ఉంది కదా, సెంటర్ పార్ట్, దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసి డైరెక్ట్ బాడీకి అటాచ్ చేస్తున్నాను అనమాట. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం దీన్ని ఎంత టైట్గా కట్టామంటే అది జారకుండా అంత టైట్గా ఉంటుంది అనమాట అమ్మవారికి. మనం ఒక 2-3 చుట్లు ఈ టైన్పూరి వేసి కట్టేసినా కూడా పర్వాలేదు, బట్ టైట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఈ స్టెప్ దగ్గర. సో మనం మిగిలిండే పార్ట్ ఉంది కదా, మనం ఏదైతే 1 మీటర్ వదులుకున్నామో అది లెఫ్ట్ సైడ్ కొంచెము రైట్ సైడ్ కొంచెము వచ్చేటట్టు చూసుకొని మనకి లెగ్స్ని అంతా కూడా కవర్ చేసేటట్టు చూసుకోవాలి. మొత్తం అంతా వ్రాప్ చేసిన తర్వాత అది నీట్గా వ్రాప్ అయిన తర్వాత ఒక బాల్ పిన్తో సెక్యూర్ చేసేసుకోవాలి. మీరు సేఫ్టీ పిన్ కూడా యూస్ చేయొచ్చు. మనం క్లాత్ హ్యాండ్స్ లెగ్సే యూస్ చేస్తున్నాం కాబట్టి బాల్ పిన్స్ అయితే కనుక మీకు నీట్గా కూర్చుంటుంది అనమాట. సో ఎక్కడికెక్కడ ఈ బాల్ పిన్స్ యూస్ చేసేసేయాలి. అదేవిధంగా నేను లెఫ్ట్ లెగ్ 2 కూడా కవర్ చేస్తున్నాను.
సో, నేను అమ్మవారు కూర్చున్నా కూడా ఒక కాలు మీద కాలు వేసుకోవాలి కూర్చునేటట్టు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఈ విధంగా వ్రాప్ చేసుకొని తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకుంటాననమాట. ఈ పళ్ళు పార్ట్‌ని మిడిల్ పార్ట్‌లో నుంచి తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి వీడియోలో చూపించిన విధంగా తీసుకొని సైడ్‌కి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో, నాకు సైడ్‌కి ప్లీట్స్ రావాలి. ఇక్కడ సైడ్ పిల్లోస్ అయితే నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో, సైడ్‌కి ఈ ప్లీట్స్ రావాలి అని సో, మిడిల్ పార్ట్‌కి తీసేసుకునేసి సైడ్‌కి పెట్టేస్తున్నాననమాట. ఇప్పుడు ఈ క్లిప్స్ అన్నీ తీసుకొని ఈ ప్లీట్స్ అన్నీ కూడా నీట్‌గా వచ్చేటట్టు సెట్ చేసుకుంటున్నాను. సో, మీరు ఇక్కడ అయితే గనక కాంచీపురం పట్టు శారీస్ తీసుకున్నారు అంటే మీరు ఈవెన్ స్ట్రైట్నర్ యూస్ చేసుకొని కూడా స్ట్రైట్ చేసుకోవచ్చు. నేను సిల్క్ శారీ యూస్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ చేత్తోనే నేను ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నాననమాట. ఒక్కొక్క ప్లీట్‌ని నీట్‌గా సెట్ చేసుకుంటేనే ఫైనల్ లుక్ అనేది బావుంటది. సో, దీని తర్వాత అయితే మనము మీకు ఏది కావాలంటే హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు. లెగ్స్ కావాలంటే లెగ్స్ కూడా మీకు బ్రాస్ కానీ, సిల్వర్ కానీ, స్టోన్ స్టడ్డెడ్ ఉండేటివి ఏవైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ జ్యువెలరీ పార్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. జ్యువెలరీ వచ్చి మీకు డబల్ సైడెడ్ టేప్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్‌గా బాల్ పిన్స్ కానీ యూజ్ చేసుకొనైనా మీరు అది స్టిక్ చేయొచ్చనమాట. ఇక్కడ నేను వెల్వెట్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను కాబట్టి దానిపైన నీట్‌గా జ్యువెలరీ అనేది కూర్చుంటది. జరగదనమాట. సో, నేను ఇక్కడ ఏది యూజ్ చేయట్లేదు. మీరు మామూలు సిల్క్ బ్లౌజెస్ కానీ అలాంటివి యూజ్ చేశారు అంటే అది అలాగే కూర్చోవడానికి డబల్ సైడ్ టేప్ అయితే యూజ్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. అమ్మవారిది చూసారా, స్టాండ్ ఉపయోగించి వెనకలంతా కూడా మనం రౌండ్‌ని ఆర్టిఫిషియల్ బంచెస్‌తో అయితే కవర్ చేసాము. సైడ్ పిల్లోస్ అయితే ప్లేస్ చేసాము. ప్రతి ఒక్కటి అమ్మవారి డీటెయిలింగ్‌గా మనం రెడీ చేసాము. అమ్మవారి హైట్ ఉండడం వల్ల, స్టాండ్ హైట్ ఉండడం వల్ల లుక్ అయితే చాలా ఎలిగెంట్‌గా ఉంటది. సాక్షాత్ అమ్మవారు మన ఇంట్లో కూర్చున్నట్లే ఉంటది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని ప్రోడక్ట్స్ కోసం మన ఛానల్‌ని, మన వెబ్‌సైట్‌ని ఎప్పుడూ విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.